దారి, ఆ దారిని మూసేశారు. డయ్యర్ దాంట్లోకి ఎంటర్ అయ్యాడు. 2 శకటాలతో, ఆయుధాలతో నిండినటువంటి 2 శకటాలతో దానికి ఎంటర్ అయ్యి దారి మూసేసి పోలీసులతో కాల్పులు జరిపించారు. చాలా శాంతియుతంగా జరుగుతున్నటువంటి, ఏమాత్రం హింస ఘటనలకు కానీ ఎలాంటి గొడవలకు కానీ సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక అంశాల గురించి మాట్లాడుకున్నటువంటి శాంతియుతంగా సమకూడినటువంటి వ్యక్తుల మీద 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ దాదాపు అనేక లెక్కలు ఉన్నాయి. 2000 మంది మనుషులు చనిపోయారు. పారిపోయేదానికి అవకాశం లేదు, తప్పించుకునేదానికి అవకాశం లేదు. వాళ్ళ కనీసం పాడే హెచ్చరిక చేయలేదు. మీ మీద ఎందుకు కాల్పులు జరుపుతున్నామన్న సంగతి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. కాల్పులు జరిపారు. చిన్న పెద్ద చిన్న పిల్లలతో సహా దారుణంగా చనిపోయారు. అది ఆనాటి పరిస్థితి. దేనికి వాళ్ళందరూ అక్కడ సమకూడారంటే, అప్పటికే చట్ట రూపంలో ఉన్నటువంటి రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవడానికి అక్కడ జనాభా అంతా కూడా. ఏంటి రౌలట్ చట్టం? భారతదేశంలో జరుగుతున్న అనేక ఆందోళనలు, పోరాటాలు హింసారూపంగా ఉన్నాయి. రైతాంగ ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు అనేక చోట్ల బలోపేతమవుతున్నాయి. ఎక్కడికెక్కడికి బజార్లకు వచ్చి జనాలంతా కూడా ఉంటున్నారు. హిందూ ముస్లింల మధ్య ఎప్పుడైతే వైషమ్యాలు పెంచాలనుకుని ప్రయత్నించినప్పటికీ కూడా హిందూ ముస్లింల శ్రీరామనవమి ఉత్సవాలు లాంటివి, ముస్లింల ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవాలు జరుగుతున్నటువంటి సంఘటనలు అంతకు 4 రోజుల ముందే జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మనం హిందూ ముస్లింలు విడగొట్టాలనుకుంటే వీళ్ళంతా కూడి పండుగలు చేసుకుంటున్నారు. జనాభాలందరినీ మనం ఎక్కడికెక్కడికి సపరేట్ చేయాలనుకుంటే వీళ్ళంతా సమైక్య పోరాటానికి సిద్ధమవుతున్నారు. పంజాబ్తో సహా భారతదేశంలో ఉన్న ప్రజలకందరికీ గుణపాఠం కావాలి, భయప్రాంతులు చేయాలి, అందరికీ ఒక హెచ్చరిక కావాలనే ఉద్దేశంతో, ఒక తీవ్రమైన ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. అయితే ఆ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తర్వాత అందులో భగత్ సింగ్లు పుట్టారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళ హృదయాల్లో కసి పెరిగింది. జాతీయోద్యమానికి తమ దారి జన్ను నిర్ణయించుకోవాల్సినటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సినటువంటి ఆలోచనతో భగత్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చారు. ప్రతీకారం తీర్చుకోవడానికి సంవత్సరాల తరబడి 20 ఏళ్ళు వెయిట్ చేసి లండన్ దేశానికి వెళ్ళి ఈ దుర్మార్గానికి, ఈ మారణకాండకి కారకుడైన డయ్యర్ని బహిరంగంగా కాల్చి చంపినటువంటి ఉద్యమశీలు మనకు గుర్తొస్తారు. నోబెల్ బహుమతి లాంటివి పొంది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేత సర్వబిరుదున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్లు వాళ్ళకున్న బిరుదుల్ని తృణప్రాయంగా త్యజించి, మీరు నా దేశ ప్రజల్ని బానిసల కంటే హీనంగా మారుస్తుంటే మీ బిరుదులు సత్కారాలతో మేము వైభవంగా జీవించలేవని త్యజించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్లు మనకు గుర్తొస్తారు. ఇన్ని సంఘటనలు, ఇంత నేపథ్యం జలియన్ వాలాబాగ్ సంఘటన. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు భగత్ సింగ్, 12 సంవత్సరాలు కూడా నిన్న కురవాడు, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన వాడు స్కూల్కి వెళ్ళలేదు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్సర్కి వెళ్ళాడు. జలియన్ వాలాబాగ్ సంఘటన చూశాడు. నెత్తురు ముద్దైన మట్టిని సీసాలో నింపుకొని దాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు చూసుకుంటూ పూలు వేసి ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా ఒక కసిని పెంచుకున్నాడు. ఒక రాజకీయ ఉద్దేశాన్ని కూడా స్థిరపరుచుకున్నాడు. అప్పటి వరకు గాంధేయవాద సిద్ధాంతాలతో, గాంధేయ మార్గంలో, కాంగ్రెస్ ఆలోచన విధానంతో ముందుకు పోయినటువంటి భగత్ సింగ్లు
బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలంటే, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేయాలంటే మార్గం అహింసాయుత పోరాట మార్గాలు కాదు. ఆనాడు యువకుడుగా ఉన్నటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దెబ్బకి దెబ్బ కొట్టాలి. వాడు ఆయుధాలతో మన మీదకి వస్తున్నాడు కాబట్టి మనం ఆయుధంతో అటాక్ చేయాలన్నటువంటి ఒక టెర్రరిస్ట్ చర్యలతో తన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమంలో అనేక పుస్తకాలు చదివాడు. 1917లో రష్యాలో వచ్చినటువంటి విప్లవం, ఆ విప్లవం యొక్క వెలుగులో ఒక సోషలిస్ట్ నమూనా సమాజాన్ని ఎలా ఏర్పాటు చేయొచ్చు, సోషలిస్ట్ తరహా సమాజంలో మనుషుల యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఏ ప్రజల కోసం వ్యవస్థ పనిచేస్తుంది, సామాజిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఆశయాలు ఎలా ఉండాలన్నటువంటి ఆనాడు వచ్చినటువంటి రష్యాలో విప్లవం, లెనిన్ రచనలు, లెనిన్ మార్గదర్శనంలో ఆనాడు జరుగుతున్నటువంటి అనేక పోరాటాలు, ప్రపంచవ్యాప్తంగా ఒక నూతన సమాజాన్ని నిర్మించుకునే క్రమంలో జరుగుతున్నటువంటి పోరాటాలు ఎన్ని ప్రభావం భగత్ సింగ్ లాంటి మీద ఏర్పడ్డాయి. అందుకే ఆ రోజున భగత్ సింగ్ వాళ్ళు నవజీవన్ సభలో ఏర్పాటు చేసిన సభకు పెట్టిన సంస్థకు పెట్టిన పేరు హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ. లెనిన్ పుస్తకాలు చదివే క్రమంలో ప్రపంచంలో అనేక దేశాల్లో వస్తున్నటువంటి సోషలిస్ట్ మార్పులను గమనించిన సమయంలో ఆ తర్వాత దానికి పేరు మార్చారు, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. అంటే సోషలిస్ట్ అన్న పదాన్ని ఆ తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థకి పెట్టడం జరిగింది. ఆ రూపంలో బాంబులు వేశారు. బాంబులు ఎందుకు వేశారో చెప్పారు, అసెంబ్లీలో బాంబులు వేయడానికి కారణం చెప్పారు. అంటే అప్పటికే ఒక స్పష్టమైన